పాపాలన్నీ క్షమించండి. మా దోషాలు, మా విధేయతలు, మా అతిక్రమాలు, మా బలహీనతలన్నీ మన్నించున్నాయినా. మానవులం గనక, మానవ లోకంలో జీవిస్తున్నాం గనక, అయ్యో కుమారుని కోల్పోయినప్పుడు, అల్లుని కోల్పోయినప్పుడు, భర్తను కోల్పోయినప్పుడు, ప్రియులను కోల్పోయినప్పుడు, రక్షమధికులను కోల్పోయినప్పుడు ఎందుకు ఇలా జరిగిందని నేను ప్రశ్నిస్తామే తప్ప నేను ఏమాత్రం కూడా దుఃఖించలేం, బాధించలేము. స్వామి క్షమించు స్వామి. రెండవ కుమారుడు శేఖరు ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి, ఎన్నో పునాదులు, ఎన్నో మెట్లు ఎక్కాల్సినటువంటి వ్యక్తి స్వామి. అలాంటి బిడ్డ 28 సంవత్సరాలకే లోకయాత్ర ముగించుకున్నాడు. తను ఈ లోకంలో జీవించినప్పుడు గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ సంతోషాన్ని, ఆనందాన్ని కలగజేశాడయ్యా.